పెద్దిరెడ్డి చెప్తే ఏ పనైనా అయిపోతుంది అని ఇప్పటిదాకా పత్రికలు రాసినాయి. అయితే ఆయన చెప్పినా కూడా జలాశయం ప్రాజెక్టు పూర్తి కాలేదు. అలాగే ఆయన చెప్పినా అక్కడ మిగతా వర్క్ పూర్తి కాలేదు. అదే సందర్భంలో ఇప్పుడు పెద్దిరెడ్డి చెబితే ఒక అధికారి మాట వినలేదు. ఆయన పేరు సిద్ధార్థ జైన్. వాస్తవంగా ఆయన ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించిన కమిషనర్గా ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక భూమి టోటల్గా కోర్టు ఆదేశాల మేరకు సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితిలో కూడా వినలేదు. కోర్టు చెప్పినట్టుగా తన స్థాయిలో విచారించడం కుదరదని, అందుకు రూల్స్ సమ్మతించమంటూ కమిషనర్ తేల్చి చెప్పేశారు. సెటిల్మెంట్ అధికారి జేసీ ఉత్తర్వులు ఇవ్వాలి, నేను ఇవ్వను అని చెప్పి తెగేసి చెప్పారంటూ ఇప్పుడు జైన్కి సంబంధించినటువంటి వార్తల్ని తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేస్తుంది. 1970 నుంచి 982 ఎకరాలు రాగానిపల్లెలో వివాదం నడుస్తుంది. అది పట్టా భూమిగా పేర్కొంటూ ఇచ్చిన ఉత్తర్వుల్ని గతంలో అధికారులు కొట్టేసేవాళ్ళు. 2006లో హైకోర్టు ఆశ్రయిస్తే సర్వే సెటిల్మెంట్ కమిషనర్ని దీని సంగతి ఏంటో తేల్చమని కోర్టు ఆదేశించింది. 2022 వరకు ఈ భూమి మీద ఎట్లాంటి పురోగతి లేదు. అయితే చివరిలో దాన్ని కోర్టు ఆదేశించింది కాబట్టి దాని సంగతి తేల్చమని చెప్పేసి పెద్దిరెడ్డి మనుషులు పట్టాలు ఇచ్చేయమంటే అందుకు నేను ఇవ్వనని వ్యతిరేకించారు సిద్ధార్థ్ జైన్ అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూనే తెలుగుదేశం అనుకూల పత్రికలు. మేబీ సిద్ధార్థ్ జైన్కి కీలకమైన పదవి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.